నమస్కారం. ఒక్క నిమిషం. మీ చేతిలో ఏ పని ఉన్నా దాన్ని పక్కన పెట్టి నేనడిగే ఒకే ఒక్క ప్రశ్నకు నిజాయితీగా సమాధానం చెప్పండి. మీరు మిమ్మల్ని మీరు ఎంతకు వెలకడతారు? ఆశ్చర్యపోయారా? ఇదేంటి, వస్తువులకు ధర ఉంటుంది కాని మనిషికి కూడా ధర ఉంటుందా అని అనుకుంటున్నారా? ఉంటుంది. మీ ధరను నిర్ణయించేది కేవలం ఒక్కరే, అది మీరే. మీ గురించి మీరు ఏమనుకుంటున్నారో, మీ సామర్థ్యం ఎంత అని మీరు నమ్ముతున్నారో అదే ఈ ప్రపంచం మీకు కట్టే వెల. మీరు ఎలా ఆలోచిస్తారో అలాగే తయారవుతారు. ఈ ప్రయాణంలోకి అడుగుపెడదాం. ప్రపంచం ఒక అద్దం. మీరు నవ్వితే నవ్వుతుంది. ఒక చిన్న విషయం ఆలోచించండి. మన చుట్టూ ఉన్న ప్రపంచం, మనకు కనిపించే వ్యక్తులు, మనకు ఎదురయ్యే పరిస్థితులు ఇవన్నీ ఒక పెద్ద అద్దంలాంటివి. ఆ అద్దం ముందు మీరు నిలబడి భుజాలు కుంగదీసి, ముఖం వేలాడేసి, నేను పనికిరానివాడిని అన్నట్లు చూస్తే అద్దంలో ఏం కనిపిస్తుంది? అదే నీరసమైన, ఓడిపోయిన ప్రతిబింబం కనిపిస్తుంది. అదే అద్దం ముందు మీరు ఛాతి విరిచి, తలెత్తి, కళ్లలో ఆత్మవిశ్వాసంతో నేనొక విజేతను అన్నట్లు చూస్తే అద్దం కూడా అదే ఆత్మవిశ్వాసాన్ని, అదే తేజస్సును మీకు తిరిగి చూపిస్తుంది. ప్రపంచం కూడా ఇంతే. మీరు మీ గురించి మీరు ఏం నమ్ముతున్నారో ఆ నమ్మకాన్ని ఒక శక్తివంతమైన సిగ్నల్లాగా నిరంతరం బయటకు ప్రసారం చేస్తూ ఉంటారు. మీ మాటల్లో, మీ నడకలో, మీ ప్రవర్తనలో, చివరికి మీ కళ్లలో కూడా ఆ సిగ్నల్ కనిపిస్తుంది. చుట్టూ ఉన్న వ్యక్తులు ఆ సిగ్నల్ను అన్కాన్షియస్గా అందుకుంటారు. వారు మిమ్మల్ని ఎలా ట్రీట్ చేయాలో, మీకు ఎంత గౌరవమివ్వాలో, మీకు ఎంత జీతం ఇవ్వాలో అన్నింటినీ మీ నుండి వెలువడే ఆ సిగ్నల్ ఆధారంగానే నిర్ణయిస్తారు. మీరు ఒక ఇంటర్వ్యూకి వెళ్లారనే అనుకుందాం. మీరు లోపలికి వెళ్లకముందే మీ మనసులో నాకీ ఉద్యోగం రాదేమో, నాకంటే తెలివైనవాళ్లు చాలామందున్నారు, నేను సరిగ్గా మాట్లాడలేనేమో అని అనుకుంటే మీ బాడీ లాంగ్వేజ్ ఆ సందేశాన్నే ఇస్తుంది. మీరు తెలియకుండానే భుజాలు వాలిపోతాయి, మీ గొంతు బలహీనంగా వస్తుంది, కళ్లలోకి సూటిగా చూడలేరు. ఇంటర్వ్యూ చేసే వ్యక్తి మీ రెజ్యూమేలోని గొప్ప మార్కులను చూసే కంటే ముందే మీ బలహీనమైన ప్రవర్తనను చూసి ఈ వ్యక్తిలో విషయం లేదు అని ఒక అంచనాకు వస్తాడు. అదే మీరు ఈ ఉద్యోగానికి కావాల్సిన అన్ని అర్హతలు నాకున్నాయి, నేను ఈ కంపెనీకి ఒక ఆస్తిగా మారగలను, నా విలువ నాకు తెలుసు అని బలంగా నమ్మి లోపలికి అడుగుపెడితే మీ నడకలో ఒక దర్పం ఉంటుంది, మీ కరచాలనంలో ఒక పటుత్వం ఉంటుంది, మీ మాటల్లో ఒక స్పష్టత ఉంటుంది. అప్పుడు ఇంటర్వ్యూ చేసే వ్యక్తి, ఆహా, ఈ వ్యక్తిలో ఏదో స్పెషలుంది, ఇతను నమ్మదగినవాడు అని అనుకుంటాడు. చూశారా, రెండింటిలోనూ ఉన్నది మీరే, కాని మీ గురించి మీరు కలిగి ఉన్న ఆలోచన ఫలితాన్ని పూర్తిగా మార్చేసింది. కాబట్టి మొట్టమొదటి పాఠం, మిమ్మల్ని ఇతరులు ఎలా చూడాలని మీరు కోరుకుంటున్నారో అలా మిమ్మల్ని మీరు ముందుగా చూసుకోవడం ప్రారంభించండి. రెండవ భాగం, మీ మానసిక ఫ్యాక్టరీ. మీరు దేనిని ఉత్పత్తి చేస్తున్నారు? మన మెదడు ఒక ఫ్యాక్టరీ లాంటిది. ఈ ఫ్యాక్టరీకి 2 ఫోర్మెన్లు ఉంటారు. ఒకరి పేరు మిస్టర్ విజయ్. ఇతను ఎప్పుడూ పాజిటివ్గా, ఉత్సాహంగా ఉంటాడు. ఇతని పని మీరు విజయం సాధించడానికి, సంతోషంగా ఉండడానికి కావాల్సిన కారణాలను వెతికి వాటిని ఉత్పత్తి చేయడం. రెండో వ్యక్తి పేరు మిస్టర్ పరాజయ్. ఇతను ఎప్పుడూ నిరాశగా, నిస్పృహగా ఉంటాడు. ఇతని పని మీరు ఎందుకు విఫలమవుతారో, మీరు దేనికి పనికిరారో చెప్పే కారణాలను వెతికి వాటిని భారీ ఎట్టున ఉత్పత్తి చేయడం. ఈ 2 ఫోర్మెన్లు చాలా విధేయులు. మీరు ఏ ఫోర్మెన్కు సిగ్నల్ ఇస్తే ఆ ఫోర్మెన్ వెంటనే తన పనిని మొదలు పెడతాడు. మీరు ఉదయాన్నే లేవగానే, అబ్బా, ఈ రోజంతా బాగుంటుంది, నేను అనుకున్న పనులన్నీ పూర్తి చేస్తాను అని మీకు మీరు చెప్పుకుంటే మీరు మిస్టర్ విజయ్కి సిగ్నల్ ఇచ్చినట్లు. వెంటనే అతను రంగంలోకి దిగి, అవును, ఈరోజు వాతావరణం బాగుంది, మీకు మంచి శక్తి ఉంది, నిన్న రాత్రి మీరు ఒక మంచి ఐడియా గురించి ఆలోచించారు, అది ఈరోజు వర్కౌట్ అవుతుంది అంటూ పాజిటివ్ ఆలోచనలను ఉత్పత్తి చేసి మీ ముందు పెడతాడు. అలా కాకుండా మీరు, అయ్యో, ఈరోజు నా మూడస్సలు బాగాలేదు, ఆఫీస్లో ఆ బాస్ మొహం చూడాలి, ఈ పని నా వల్ల కాదు అని అనుకుంటే మీరు మిస్టర్ పరాజయ్ని పిలిచినట్లు. ఇంకేముంది, అతను రెచ్చిపోతాడు. నిజమే, నీకు ఆ పని చేతకాదు, నీకు గతంలో కూడా ఇలాగే ఫెయిల్యూర్ వచ్చింది, నీకసలు టాలెంట్ లేదు, నీ మొహం చూడు అద్దంలో ఎంత నీరసంగా ఉందో అంటూ మిమ్మల్ని ఇంకా కుంగదీసే 100 కారణాలను మీ ముందుపరుస్తాడు. కాబట్టి మీ మానసిక ఫ్యాక్టరీలో ఏ రకమైన ఉత్పత్తి జరగాలి అని నిర్ణయించుకోవాల్సింది మీరే.
మీ చేతిలో ఉన్న ఆ స్విచ్తో మిస్టర్ పరాజయ్ని పనిలో నుండి తీసేసి మిస్టర్ విజయ్కి ప్రమోషన్ ఇచ్చి 24 గంటలు పనిచేయమని చెప్పండి. మీ ఆలోచనల ఫ్యాక్టరీలో కేవలం ఆత్మవిశ్వాసం, ధైర్యం, ఆనందం, విజయం అనే ఉత్పత్తులు మాత్రమే తయారవ్వాలి. సరే, బాగుంది, నా గురించి నేను గొప్పగా ఆలోచించాలి అని అర్థమైంది. కాని అది ఎలా? నా ప్రస్తుత పరిస్థితులు, నా గత ఫెయిల్యూర్సు నన్నలా ఆలోచించనివ్వడం లేదు అని మీరనవచ్చు. ఇది చాలా సహజమైన సందేహమే. మీరేం చెయ్యాలంటే, మొదటిది, మీరు ముఖ్యమైన వ్యక్తిలా కనిపించండి. ఇది అహంభావం గురించి కాదు, ఆత్మ గౌరవం గురించి. మీ బట్టలు, మీ నడక, మీ హావభావాలు ఇవి మీరు మాట్లాడకముందే మీ గురించి చాలా విషయాలు చెబుతాయి. మీరు శుభ్రమైన, చక్కగా ఇస్త్రీ చేసిన బట్టలు వేసుకున్నప్పుడు మీకు తెలియకుండానే మీలో ఒక రకమైన ఆత్మవిశ్వాసం వస్తుంది. మీరు మిమ్మల్ని గౌరవించుకుంటున్నారని ప్రపంచానికి చెప్పినట్లవుతుంది. మీరొక మీటింగ్లో ఉన్నప్పుడు వెనక సీట్లలో కాకుండా ముందు వరుసలో టేబుల్ వద్ద కూర్చోండి. సూటిగా, నమ్మకంగా చూడండి. గుర్తుంచుకోండి, మీరు మిమ్మల్ని మీరొక ముఖ్యమైన వ్యక్తిలా భావిస్తేనే ఇతరులు మిమ్మల్ని అలా చూడ్డం మొదలుపెడతారు. రెండవది, మీ పని ముఖ్యమైనదని నమ్మండి. థింక్ యువర్ వర్క్ ఈజ్ ఇంపార్టెంట్. మీరు ఏ పని చేస్తున్నా సరే, అది ఒక కంపెనీకి సీఈఓ అయినా, ఒక చిన్న క్లర్క్ అయినా, మీ పని ఈ ప్రపంచానికి అవసరమని, అది ఒక ముఖ్యమైనదని బలంగా నమ్మండి. నేను కేవలం ఫైళ్లు కదుపుతున్నాను అని అనుకునే బదులు, నేను ఈ కంపెనీ కార్యకలాపాలు సజావుగా సాగడానికి నా వంతు సహాయం చేస్తున్నాను అని అనుకోండి. మీరు మీ పనికి ఎంత ఎక్కువ విలువిస్తే, ఆ పనిలో అంత ఎక్కువ సృజనాత్మకతను, ఉత్సాహాన్ని చూపించగలరు. ఆ ఉత్సాహమే మీకు ప్రమోషన్లను, విజయాలను తెచ్చిపెడుతుంది. మూడవది, ప్రతిరోజూ మీకు మీరు ఒక వాణిజ్య ప్రకటన ఇవ్వండి. టీవీలో ఒక ఉత్పత్తి గురించి పదే పదే ప్రకటన ఇస్తే అది మన మనసులో ఎలా నాటుకుపోతుందో, అలాగే మీకు మీరు ప్రతిరోజు, రోజుకు చాలాసార్లు ఒక శక్తివంతమైన వాణిజ్య ప్రకటన ఇచ్చుకోవాలి. ఇది మీ గురించి, మీ బలాలు, మీ లక్ష్యాల గురించి ఉండాలి. ఉదాహరణకు, నేను, మీ పేరు, ఒక శక్తివంతమైన, తెలివైన, ఆత్మవిశ్వాసం కలిగిన వ్యక్తిని. నేను ఏ పనినైనా పట్టుదలతో సాధించగలను. ఈరోజు నాకొక గొప్ప రోజు. నేను విజయం వైపు మరో అడుగు వేస్తున్నాను అని అద్దం ముందు నిలబడి మీ కళ్లలోకి మీరు చూసుకుని గట్టిగా, నమ్మకంగా చెప్పుకోండి. ఈ సెల్ఫ్ కమర్షియల్ మీ సబ్కాన్షియస్ మైండ్ను రీప్రోగ్రామ్ చేసి మిమ్మల్ని ఒక పాజిటివ్ శక్తి కేంద్రంగా మారుస్తుంది. నాలుగవది, మీ ఆలోచనలను అప్గ్రేడ్ చేయండి. అప్గ్రేడ్ యోర్ థింకింగ్. మీకు ఏదైనా ఒక ప్రతికూల ఆలోచన లేదా చిన్న ఆలోచన వచ్చినప్పుడు వెంటనే మిమ్మల్ని మీరొక ప్రశ్న వేసుకోండి. ఒక అత్యంత విజయవంతమైన, ముఖ్యమైన వ్యక్తి ఈ పరిస్థితిలో ఇలాగే ఆలోచిస్తాడా? సమాధానం కాదు అనే వస్తుంది. అప్పుడు ఆ చిన్న ఆలోచనను చెత్తబుట్టలో పడేసి, ఒక విజయవంతమైన వ్యక్తి ఎలా ఆలోచిస్తాడో అలా ఆలోచించడం ప్రారంభించండి. నా వల్ల కాదు అనిపించినప్పుడు, దీన్ని నేను ఎలా చెయ్యగలను అని ఆలోచించండి. సమస్య పెద్దది అనిపించినప్పుడు, పరిష్కారం కూడా గొప్పగా ఉంటుంది అని నమ్మండి. మీ కొత్త జీవితానికి స్వాగతం. చూశారు కదా, ఇదంతా ఎంత సులభంగా ఉందో? మీ జీవితాన్ని మార్చుకోవడానికి మీరు ఎక్కడికో వెళ్లనవసరం లేదు, ఎవరి కాళ్లా వెళ్లా పడనవసరం లేదు. ఆ అద్భుతమైన శక్తి, ఆ మ్యాజిక్ మీలోనే, మీ ఆలోచనల్లోనే ఉంది. మీ గతం ఎలా ఉన్నా, మీ ప్రస్తుత పరిస్థితులు ఎంత నిరుత్సాహంగా ఉన్నా, వాటిని మార్చగల శక్తి మీ ఆలోచనలకు ఉంది. మిమ్మల్ని మీరు ఒక చిన్న వ్యక్తిగా చూడటం ఆపేసిన క్షణం నుంచి ప్రపంచం మిమ్మల్ని ఒక గొప్ప వ్యక్తిగా చూడటం మొదలుపెడుతుంది. కాబట్టి ఈరోజు, ఈ క్షణం నుండి ఒక కొత్త నిర్ణయం తీసుకోండి. మిమ్మల్ని తక్కువ చేసే ప్రతి ఆలోచనను తిరస్కరించండి. మిమ్మల్ని, మీ పనిని, మీ భవిష్యత్తును ప్రేమించడం, గౌరవించడం ప్రారంభించండి. థ్యాంక్ యూ. డూ సబ్స్క్రైబ్.